వాయిస్ ఆఫ్ ద పీపుల్ మంచి సినిమా మిత్రులకు స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రత్యేక సినిమా గురించి కాకుండా చలనచిత్ర ఉత్సవం గురించి మాట్లాడుకోబోతున్నాం. కరోనా కారణంగా నవంబర్లో జరగాల్సిన 26వ అంతర్జాతీయ కోల్కతా చలనచిత్రోత్సవం జనవరి నెలలో జరిగింది. సామాజిక దూరం పాటిస్తూనే సగం హాల్లో ప్రేక్షకులు ఉండేటట్టు, ఒక సీటు మధ్యలో ఖాళీ ఉండేటట్టు, అంతేకాకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ చాలా చిన్న మోతాదులో ఈ ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో 40 దేశాల నుండి 82 సినిమాలు ప్రదర్శితమయ్యాయి. 50 షార్ట్ ఫిల్మ్లు ఇంకా డాక్యుమెంటరీలు కూడా ప్రదర్శితమయ్యాయి. ఈ సంవత్సరం చలనచిత్ర ఉత్సవానికి కొద్ది రోజుల ముందే చనిపోయిన ప్రసిద్ధ నటుడు, తరువాత రచయిత, నాటకకర్త సౌమిత్ర చటర్జీకి స్మరణగా ఆయన కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవం సందర్భంగా అమలాశంకర్, బాసు చటర్జీ, లాటిన్ అమెరికా దర్శకుడు ఫెర్నాండో సోలనస్, ఇర్ఫాన్ ఖాన్, సౌత్ కొరియా దర్శకుడు కిమ్ కి-దుక్, రిషి కపూర్, సంతు ముఖోపాధ్యాయ్, సౌమిత్ర చటర్జీ, తాపస్ పాల్లకు ట్రిబ్యూట్ ఇచ్చారు. జన్మదిన 100 ఏళ్ల సందర్భంగా భాను బందోపాధ్యాయ్, తరువాత ఫ్రెంచ్ దర్శకుడు ఎరిక్ రోమర్, ఇటలీ దర్శకుడు ఫెడరికో ఫెలిని, తరువాత సంగీత విద్వాంసుడు హేమంత్ ముఖోపాధ్యాయ్, తరువాత పండిత్ రవిశంకర్లకు కూడా నివాళి అర్పిస్తూ వారి సినిమాల్ని ప్రదర్శించారు. ఈ చలనచిత్రోత్సవంలో అంతర్జాతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ సినిమాగా ఎంపికైంది ఇరాన్ సినిమా బందర్ బ్యాండ్. ఇదే కేటగిరీలో స్పెషల్ జ్యూరీ అవార్డును పొందింది ఉక్రెయిన్కి చెందిన బ్లైండ్ ఫోల్డ్ అనే స్పోర్ట్స్కి సంబంధించిన ఆటలకు సంబంధించిన ఒక సినిమా. అంతేకాకుండా చాలా ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ఫోటోగ్రఫీతో తయారైన సంబాలా అనే కిర్గిజిస్తాన్ సినిమాకు ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది. ఉత్తమ భారతీయ చలనచిత్రాల విభాగంలో ఒట్టమూరి వెలిచం దర్శకుడు రాహుల్ రిజీ నాయర్ నిర్మించిన కొల్లనోట్టం లేక ద ఫాల్స్ ఐ అనే సినిమాకు ఉత్తమ సినిమాగా అవార్డు ఇచ్చారు. ఈ విభాగంలో ఉత్తమ దర్శకుడిగా అస్సామీ సినిమా దర్శకుడు బిశ్వజిత్ బోరాకు బాల్కనీ టీ భగవాన్ అనే సినిమాకు గాను ఇచ్చారు. ఉత్తమ ఆసియా నెట్ప్యాక్ సినిమాగా నోనా జలేర్ కాబ్బో అనే బంగ్లాదేశ్ సినిమా అవార్డు గెలుచుకుంది. ఉత్తమ డాక్యుమెంటరీగా హైవేస్ ఆఫ్ లైఫ్ అనే సినిమాను, తరువాత ఉత్తమ లఘు చిత్రంగా ఉజ్వల్ పాల్ నిర్మించిన డస్క్ అనే సినిమాకు అవార్డులు వచ్చాయి. ఇప్పుడు ఈ చలనచిత్రోత్సవంలో మంచి సినిమాలు కొన్ని క్లుప్తంగా చూద్దాం. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఎంపికైన బందర్ బ్యాండ్ అనే ఇరాన్ సినిమా. ఇరాన్లోని ఒక మారుమూల ప్రాంతంలో ఓ చిన్న మ్యూజిక్ బ్యాండ్ ఉంటుంది. వారిలో ఒక గర్భిణీ గాయని, ఆమె భర్త, మరో గిటారిస్ట్. వారికి చాలా షార్ట్ నోటీస్లో రాజధాని టెహ్రాన్లో కన్సర్ట్లో పర్ఫార్మెన్స్ చేసే అవకాశం వస్తుంది. వారు ఆ రోజు రాత్రి సరికి టెహ్రాన్ చేరుకోవాలి. వారు తమ ప్రతిభ నిరూపించుకుని ప్రపంచ ప్రసిద్ధి కావాలి. కానీ రాజధానికి చేరే మార్గాలన్నీ భారీ వర్షాల కారణంగా జల దిగ్బంధంలో ఉన్నాయి. అయితే చేరేదెలా, అరుదైన ఈ అవకాశాన్ని వినియోగించుకునేదెలా అన్నదే సినిమాలో ప్రధాన ఇతివృత్తం. తొందరలో బయలుదేరిన ఆ గాయని దారిలో తన చెల్లాయి గ్రామానికి వెళ్ళి ఆమె దగ్గర కొన్ని స్టేజ్ కోసం మంచి బట్టలు కలెక్ట్ చేసుకోవాలనుకుంటుంది. కానీ అక్కడికి చేరేసరికి ఆ ఊరి జనాలు వర్షాల అనంతరం మడ్ స్లైడ్ జరిగి అంతా సర్వం కోల్పోయి ఉన్నారు. తమ ఎలక్ట్రిక్ గిటారిస్టు మిత్రుడిని వాళ్ళ ఊరు నుంచి పికప్ చేసుకోవాలి. అతని ఊరు చేరితే ఆ ఊరంతా వరదలో మునిగి అతడి గిటారు నీళ్లలో తేలుతూ దర్శనమిస్తుంది. రాజధాని చేరే మార్గాల అన్వేషణలో
ఒకే కూలిన వంతెన రెండుసార్లు రెండు వైపుల నుండి వారికి ఎదురుపడుతుంది. వీరి క్యారియర్ అన్వేషణలోనే సగటు ఇరాన్ పౌరుల జీవన పోరాటం ఎరుకలోకి వస్తుంది వీరికి. ఈ సినిమా ప్రతి ఏడాది వరదలు, భూకంపాలు ఎదుర్కొనే ఏ ప్రాంతానికైనా అన్వయించి చూసుకోవచ్చు. టొరంటో ఫెస్టివల్లో బహు ప్రశంసలు పొందింది ఈ సినిమా. మరి ఉత్తమ భారతీయ చలనచిత్రంగా ఎంపికైన మలయాళం సినిమా కొల్ల నోట్టం గురించి చెప్పుకోవాలంటే, కెమెరా లేక మొబైల్ అనేది ఎంత ఆకతాయి పరికరమో చాలా భయంకరంగా బలంగా చెప్పింది ఈ సినిమా. ఒక కిరాణా షాప్ ఆయనకి ఆయన తమ్ముడు ఇచ్చిన దుబాయ్ నుంచి ఇచ్చిన మూవీ కెమెరాను తన దుకాణంలో సీసీటీవీ మాదిరిగా సరదాగా పెట్టుకుంటాడు. ఆ కెమెరాపై ఒక చిన్న అబ్బాయి దృష్టి ఎప్పటి నుంచో ఉంటుంది. ఆ కెమెరాని ఉపయోగించి తన స్నేహితులతో ఒక సినిమా తీయాలని ఆ కెమెరాని దొంగిలిస్తాడు. ఒక బుల్లబ్బాయిని, మరో అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకొని సినిమా షూటింగ్ పని సీక్రెట్గా ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఆ కెమెరా చేతులు మారుతూ బ్యాటరీ పూర్తయ్యేలోగా ఎన్ని రహస్యాలు తెలిపింది. ఉత్కంఠగా సాగే ఈ సినిమా మనం చూస్తే అర్థమవుతుంది. వట్టమూరి వెలిచంలానే రాహుల్ రిజీ నాయర్ నిర్మించిన మరో మంచి సినిమా ఇది. చాలా అందంగా, స్టైలిష్గా ముగింపు ఇవ్వడం ఈ దర్శకుడికి ఇష్టం అని మనకి ఈ సినిమా కూడా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మరో సమకాలీన వాస్తవంపై వచ్చిన మంచి సినిమా బిట్టర్ స్వీట్ అనే అనంత్ మహాదేవన్ నిర్మించిన మరాఠీ సినిమా. చెరుకు పంట కోతకు వెళ్ళే మహారాష్ట్ర బీడ్ జిల్లా గ్రామ స్త్రీల యథార్థ గాథ ఇది. బహిష్టు కారణంగా కొన్ని పని దినాలు కోల్పోతే చాలా నష్టం అని ఎంచి బీడ్ గ్రామాల్లోని స్త్రీలు గర్భసంచి తొలగించుకునే హిస్టరెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటున్నారన్న విషాదం వార్తలు ఆ మధ్య మనం చూసి చలించిపోయాము. ఈ ఆపరేషన్లు చేయించే మధ్యవర్తులు, ఆపరేషన్ చేయించుకున్నందుకు వాళ్ళకి, ఆ పని వాళ్ళకే అప్పులిచ్చి వడ్డీలు రాబట్టుకునే వాళ్ళు, ఇదంతా ఒక బిజినెస్గా సీక్రెట్గా జరిగిపోతూ ఉంటుంది. అనంత్ మహాదేవన్ ఈ వార్తను చూసిన తర్వాత దీన్ని ఒక సినిమాగా, బిట్టర్ స్వీట్ అంటే చేదు బెల్లం, అంటే మనకి పంచదార తయారు చేసే ఈ పంచదార వ్యాపారం వెనక, ఈ పరిశ్రమ వెనక ఎంతటి చేదు జీవితాలు లేక ఎన్ని గర్భసంచుల రక్తస్రావం మిగిలి ఉందో ఈ సినిమా మనకి చాలా భయంకరంగా చెబుతుంది. ఈ కథ చూస్తే గుండె బరువెక్కుతుంది. సుగుణ అనే కాలేజీకి వెళ్ళే అమ్మాయి ఎలా తన పేదరికం కారణంగా తల్లిదండ్రులతో ఈ పంట కోతకు వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ తన మెన్స్ట్రువల్ పెయిన్ నుంచి తప్పించుకోవడానికి, తమకు నష్టం రాకుండా ఉండడానికి ఎలా పెళ్ళి కాని పిల్ల కూడా గర్భసంచిని తొలగించుకోవాల్సి వస్తుంది అన్నది ఈ సినిమాలో చూడవచ్చు. ఈ సినిమా ఇప్పుడు ప్రపంచంలో చాలా చలనచిత్రోత్సవాల్లో సంచలనం సృష్టిస్తూ ఉంది. మరో మంచి సినిమా మోహిత్ ప్రియదర్శి నిర్మించిన హిందీ సినిమా. హిందీ, ఛత్తీస్గఢీ, అంతేకాకుండా వివిధ భాషలు కలగలిపి కోసా అనే ఒక సినిమా ఛత్తీస్గఢ్లో మానవ హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతుంది అన్న విషయంపై అద్భుతంగా ఉంటుంది. 10వ క్లాస్ చదివే కుర్రాళ్ళని కూడా మావోయిస్ట్ అని ముద్ర వేసి వాళ్ళని అరెస్ట్ చేయడం, తరువాత మిస్సింగ్ అవ్వడం అన్నది మనం నిత్యం వార్తల్లో చూస్తూ ఉంటాము. కానీ ఈ వార్తలు ప్రధాన స్రవంతిలో ఎక్కువగా రావు. ఇటువంటి విషయంపై పోలీసులు, మిలిటరీ చేసే అత్యాచారాలను, దాని రాజకీయ, ఆర్థిక నేపథ్యాలను కూడా వివరిస్తూ చెప్పడం ఈనాటి పరిస్థితుల్లో పెద్ద సాహసమే. అటువంటి సాహసం మోహిత్ ప్రియదర్శి చేశాడు కోషా సినిమాతో. దాని తరువాత టర్కీ నుంచి వచ్చిన ఒక మంచి సినిమా గోయింగ్ బ్లైండ్. ఇది మొదటి దినమే ప్రధాన ప్రదర్శన కేంద్రం నందన్ 1లో ప్రదర్శించారు. 40 ఏళ్ళు గుడ్డివాడుగా ఉన్న ఒక ప్రఖ్యాత కవికి ఆపరేషన్ జరిగి ఓ మేరకు దృష్టి వస్తుంది. మసకగా అతడు కొంత చూస్తూ ఉంటాడు. అతడు వెలుతురుకు అలవాటు పడాలి. వెలుతురు ప్రపంచానికి అలవాటు పడుతూ మళ్ళీ కళ్ళున్న మనిషిగా మారాలి. కానీ 40 ఏళ్ళు
అతడి జీవితం, అతడి సృజనాత్మకత మొత్తం చీకటితోటే ముడిపడి ఉన్నాయి. అతడికి వెలుతురు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కానీ అతడి భార్య అతడిని మామూలు మనిషిగా మార్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ విషయంలో అతడికి అతడి భార్యకి మధ్య ఘర్షణ మొదలవుతుంది. చూపుడు శక్తి అన్నది ఒక మెటాఫర్గా వాడినట్టు దర్శకుడు ప్రేక్షకుల కోసం పంపిన వీడియో మెసేజ్లో చెబుతాడు. చాలా తాత్వికమైన చర్చలు ఈ సినిమా లేవనెత్తుతుంది. దృష్టి అన్నదానిపైన చాలా తాత్వికమైన కొటేషన్లు కూడా ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి. తరువాత ఇటలీ దేశం నుంచి వచ్చిన ఒక మంచి సినిమా మిస్ మార్క్స్. మార్క్స్ చిన్న కూతురు ఎలియనార్ ఇంగ్లాండ్లో జన్మించిన బిడ్డ. ఆమె చాలా చురుకైనది, తెలివైనది, అందమైనది. ఆమె ఫెమినిజానికి సోషలిజానికి మధ్య ఒక సంబంధాన్ని కూడా పరిశోధనపూర్వకంగా వెతికి పట్టుకుంటుంది. ఎన్నో కార్మిక పోరాటాల్లో కూడా చురుగ్గా పాల్గొంటుంది. ఆమె చైల్డ్ లేబర్ లేక బాల కార్మికుల వ్యతిరేకంగా కూడా ఆమె చాలా చురుగ్గా పనిచేస్తుంది. కానీ ఆమె వ్యక్తిగత జీవితంలో 1883లో ఆమె ఎడ్వర్డ్ ఎవెలింగ్ అనే ఆయనతో కలిసి ఆయన ప్రేమలో పడి ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ ఆయన జబ్బుపడి ఉన్నప్పుడు ఆయన రహస్యంగా ఒక చిన్న నటిని, తక్కువ వయసు నటిని పెళ్లి చేసుకున్నాడన్న వాస్తవం తెలిసి ఆమె చలించిపోతుంది. చివరకు ఆమె విషం తిని ఆత్మహత్య చేసుకోవడం అన్నది చాలా విషాదకరమైన విషయం. మార్క్స్ చిన్న కూతురు ఎలియనార్ జీవితంపై వచ్చిన చాలా మంచి సినిమా మిస్ మార్క్స్. 2020లో నిర్మించిన మరో మంచి సినిమా డియర్ కామ్రేడ్స్ అనే రష్యన్ సినిమా. ఈ సినిమా దర్శకుడు ఆంద్రీ కంచలావ్స్కీ. నోవోచెర్కస్క్ అనే ఊరిలో ఒక ఫ్యాక్టరీలో శ్రామికులు సమ్మె చేస్తారు. 1962లో ప్రభుత్వం ఆహార ధాన్యాల ధరలు పెంచేసిన తర్వాత దానికి వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతుంది. కానీ ఈ సమ్మెను ఎంత భయంకరంగా అమానవీయంగా అణిచివేశారో, ఆ వార్తలు కూడా బయటకు పొక్కకుండా ఎలా చేశారో అన్నది ఆ జిల్లా అధికార పార్టీ ప్రతినిధి మాటల్లోనే ఈ సినిమా నడుస్తుంది. ఆమె నేపథ్యంలో వాళ్ళ అమ్మాయి కూడా ఈ పోరాటాల సందర్భంగా ఎలా బాధపడింది అన్నది ఈ సినిమాలో మనం చూస్తాం. తర్వాత టునీషియాలో ఈ సంవత్సరం టునీషియా నుండి ఆస్కార్ అకాడమీ అవార్డు కోసం ఎంపికైన ఒక మంచి సినిమా ద మ్యాన్ హూ సోల్డ్ హిజ్ స్కిన్. శామ్ అలీ అనే ఆయన ఒక సిరియన్ యుద్ధం నుంచి తప్పించుకోవడానికి లెబనాన్కి వెళ్ళిపోతాడు. తర్వాత అక్కడి నుంచి ప్యారిస్కి వెళ్ళి తన ప్రేమికురాల్ని కలవాలనుకుంటాడు. లెబనాన్లో ఆయనకి ఒక ఫ్రాన్స్ తాలూకు మ్యూజియం డైరెక్టర్ అతని చర్మాన్ని తనకు లివింగ్ క్యాన్వాస్గా కొంటాడు. అంటే అతడి చర్మం పైన పచ్చబొట్టు వేసి బొమ్మ వేసి మ్యూజియం చూడటానికి వచ్చిన వాళ్ళంతా అతని వీపు మీద ఉన్న ఆ బొమ్మని చూస్తూ ఉండేటట్టు ఆయన దినమంతా కదలకుండా కూర్చోవాలి. అంటే ఒక రకంగా అతను 5 స్టార్ హోటల్ గదిలో గడిపే ఖరీదైన బానిస అయిపోతాడు. అతడికి మరో దొంగ మార్గంలో స్వేచ్ఛ ఎలా వచ్చింది అన్నది మిగతా కథ. బానిసత్వపు ఆధునిక రూపాలు ఎలా పునరావృతం అవుతాయో తెలిపే కథ ఇది. తరువాత బిజు దామోదరన్ నిర్మించిన ఒక మంచి సినిమా హౌస్ ఆఫ్ ద ఆరెంజ్ ట్రీస్. 4 గోడల మధ్య వృద్ధాప్యంలో గడుపుతుంటాడు ఒక ఆయన. అమెరికాలో ఉన్న కొడుకు చేతిలో ఆయనకు సంబంధించిన రిమోట్ బటన్ ఉన్నట్టే ఆయన జీవితం ఉంటుంది. ఓ రోజు ఆయనకి చిన్న యాక్సిడెంట్ జరిగితే ఆసుపత్రిలో వేస్తారు. ఆయన్ని చూడడానికి వాళ్ళ అబ్బాయి మనవడు ఇండియాకు వస్తారు. ఫారెస్ట్ ఆఫీసర్గా ఉద్యోగం చేసే రోజుల్లో ఆయన జీవితం అందంగానే గడిచింది. నారింజ తోట మధ్యలో ఉన్న ఇల్లు మనవడికి కూడా అప్పుడప్పుడు కలలో గుర్తొస్తూ ఉంటుంది. ఆ ప్రాంతాన్ని, ఆ కాలాన్ని పునర్వీక్షించాలన్న అవసరం ఆ తాతకు కలుగుతుంది. ఆసుపత్రి నుంచి తాత మనవళ్ళు పరారవుతారు. అక్కడి నుంచి సినిమా
రోడ్ మూవీగా సాగుతుంది. ఆ నారింజ తోట ధ్వంసం కాబోతోంది. అక్కడ పవర్ ప్లాంట్ రాబోతోంది. దాన్ని తన కొడుకు పనిచేసే మల్టీనేషనల్ అమెరికన్ కంపెనీనే కట్టబోతోంది. పర్యావరణ విధ్వంసం, మానవ సంబంధాల ధ్వంసం రెండూ ఒకేసారి ఎలా జరుగుతాయో చెబుతుంది ఈ కథ. ఉజ్వల్ పాల్ నిర్మించిన డస్క్కు ఉత్తమ లఘు చిత్రంగా అవార్డు వచ్చింది. ఇందులో కోల్కతాలోని అతి పెద్ద వేశ్యావాడ సోనాగచిలో ఒక నేపాలీ సెక్స్ వర్కర్కి సంబంధించిన కథ ఇది. ఆమె జీవితం అంతా మోనోటనీగా ఒకే మాదిరిగా గడుస్తూ ఉంటుంది. ఆమెకు నచ్చిన ఒక విటుడు వచ్చే వరకు ఆమె బ్రతుకు అలానే ఉంటుంది. తనకు నచ్చిన వాడితో ఆమె ఆ దినమంతా షికారుకు వెళ్ళినప్పుడు ఆమెకి తన జీవితం కొంత రంగులమయంగా కనిపిస్తుంది. కానీ ఆ రోజు ఆఖరిలో మళ్ళీ ఆ సాయంత్రానికి తను తన మూస బ్రతుకులోకే జారిపోవాలి అన్నది చాలా హృదయంగా చెప్తారు ఈ సినిమాలో. జపాన్ నుంచి వచ్చిన చాలా మంచి ఇమోషనల్గా కట్టిపడేసి మనకి బాగా ఏడిపించే సినిమా ట్రూ మదర్స్. ఈ సినిమాకు దర్శకురాలు నోవమి కవాసే. నోవమి కవాసే సినిమాలు చాలా హృదయంగా ఉంటాయి. ఈ సినిమా కూడా కాన్స్ ఫెస్టివల్లో పాల్గొనడమే కాకుండా జపాన్ తరపున ఆస్కార్కి ఎంట్రీగా ఎంపికైంది. ఒక దత్తత తీసుకున్న పిల్లాడి తల్లిదండ్రులు ఆ పిల్లాడి సొంత తల్లి వచ్చి తన బిడ్డని తీసుకుపోతుందేమో అని భయపడతారు. ఒకవైపు చాలా తక్కువ వయసులో రహస్యంగా ప్రేమికుడి ద్వారా గర్భం ధరించి బిడ్డ అవసరం కాని తల్లులకు, బిడ్డ పుట్టని పరిస్థితిలో ఉన్న దంపతులకు మధ్య ఒక సేతువును ఏర్పాటు చేసే ఒక ఎన్జిఓ ద్వారా ఈ బిడ్డను పొందిన జపాన్ దంపతులు, అలాగే ఆ బిడ్డ ఒరిజినల్ మదర్, ట్రూ మదర్కి సంబంధించిన కథ చాలా హృదయంగా ఉన్న జపానీ సినిమా ట్రూ మదర్స్. ఇటలీ నుంచి వచ్చిన మంచి సినిమా థౌ షల్ నాట్ హేట్. మౌరో మాన్సిని అనే ఆయన దర్శకుడు. ఒకప్పుడు నాజీల యుగంలో నాజీ ద్వారా తన తండ్రి చనిపోతాడు. ఆ కొడుకు ఇప్పుడు పెద్ద సర్జన్. ఒకరోజు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో ఆ గాయపడ్డ వానికి వైద్యం చేయడానికి ఈ డాక్టర్ సహకరిస్తున్నప్పుడు ఆయన గుండెపై నాజీ సింబల్ కనిపిస్తుంది. వెంటనే అతడిని చావనిస్తాడు ఆ డాక్టరు, ఎందుకంటే తన గతం ఆయనకి గుర్తొస్తుంది. కానీ ఒక పేషెంట్ని చావనిచ్చినందుకు అతడికి ఒక అపరాధ భావన వెన్నాడుతూ ఉంటుంది. అందుకని ఆ చనిపోయిన వ్యక్తి పిల్లల అన్వేషణ చేస్తూ వాళ్ళకి ఏ రకంగా సహకారం మంచిగా అందించి చివరికి తన అపరాధ భావన నుండి విముక్తి పొందుతాడో చెప్పే చాలా చక్కని సినిమా థౌ షల్ నాట్ హేట్. సాధారణంగా చలనచిత్ర ఉత్సవాల్లో మనం ఎన్నో సినిమాలు చూస్తాం కాబట్టి ఒకే సినిమా మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువసేపు చెప్పుకోలేము. కానీ ఇందులో సినిమాల పేర్లని గుర్తుంచుకుని తర్వాత చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరికొన్ని సినిమాల్ని షార్ట్గా నేను సమీక్షిస్తాను. హై గ్రౌండ్ అన్నది ఆస్ట్రేలియా నుంచి వచ్చిన చాలా మంచి సినిమా. ఆస్ట్రేలియా మూలవాసుల్ని హతమార్చి వాళ్ళ భూముల్ని సోకాల్డ్ నాగరికులు ఆక్రమిస్తున్న కాలం నాటి చాలా మంచి కథ. అందరికంటే ఎత్తులో ఉంటే పవర్ అన్నది దానంతటే అదే వస్తుంది అని తెలిపే విధంగా అటువంటి ఫిలాసఫీతో ఈ సినిమాకు హై గ్రౌండ్ అనే పేరు పెట్టారు. రష్యా నుంచి వచ్చిన ఒక మంచి సినిమా ద ప్రెజంప్షన్ ఆఫ్ గిల్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి లా చదువుతున్న కొందరు కుర్రాళ్ళు, వాళ్ళతో పాటు వాళ్ళ ప్రొఫెసరు ఒకే గదిలో బిగ్ బాస్ మాదిరిగా బంధింపబడి ఇంపార్షియల్ కోర్ట్ ఆఫ్ లాని ఎలా ప్రాక్టీస్ చేయొచ్చో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కానీ ఈ చిన్న ప్రయోగంలో వాళ్ళ అంతర్తగాదాలు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు చాలా బలంగా ముందుకు వస్తాయి. ఒకే గదిలో సాగుతున్న సినిమా అయినప్పటికీ చాలా ఉత్కంఠతో ఈ గంటన్నర సేపు చాలా కట్టిపడేసే రకంగా ఈ సినిమా సాగుతుంది. ఇలా ఈ 26వ అంతర్జాతీయ కోల్కతా చలనచిత్రోత్సవం చాలా
చిన్న మోతాదులో జరిగిన చాలా మంచి సినిమాల్ని అందించింది. ఇందులో ఉన్న సినిమాల్ని మన సభ్యులు, ప్రేక్షకులు, ఆసక్తి గల వాళ్ళు ఎప్పుడైనా ఈ పేర్లను గుర్తుపెట్టుకుని ఓటీటీ ప్లాట్ఫామ్లో లభించినప్పుడు తప్పకుండా చూస్తారని ఆశిస్తూ మన మిత్రులందరికీ నమస్తే, సెలవు.